హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ప్రభు వ్లాగర్. అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసిన ప్రాజెక్ట్, అందరూ చాలా ఆతృతగా ఎదురు చూసిన ప్రాజెక్ట్. చాలా వరకు అందరూ అన్నమాట మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అని. నిజమే, మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మే అది. ఎందుకంటే దాంట్లో ఉన్న యాక్టర్స్ కమల్ హాసన్ గారు సూపర్ యాక్టర్ ఆయన, అండ్ డైరెక్టర్ మన శంకర్ గారు. సో చూసే ఆడియన్స్ ఏమనుకున్నారంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది, చూడటానికి అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఎక్కడో ఆ సినిమా తేడా కొట్టేసింది. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన, ఆడియన్స్ కోరుకున్న ఏదో ఒకటి మిస్ అయింది. అదేంటి మరి భారతీయుడు అంతా హిట్ అయ్యి భారతీయుడు 2 ఎందుకు అంతా డల్ అయ్యింది? మన డైరెక్టర్ శంకర్ గారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎందుకని ఆడియన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయింది భారతీయుడు 2? దీని వెనకున్న మెయిన్ రీజన్స్ గురించి మాట్లాడదాం. ఆడియన్స్ కి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో మాట్లాడదాం. భారతీయుడు 2 ఎందుకు ఫెయిల్ అయిందో మాట్లాడదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక రకమైన మోటివేషన్ ఇస్తుంది. వీడియోలోకి వెళ్తే జెంటిల్మ్యాన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఇలా ఎన్నో ఆణిముత్యాలు, డైమండ్ లాంటి మూవీస్ దింపిన అదే శంకర్ గారు ఇప్పుడు ఎందుకు ఇలా భారతీయుడు 2 ఎందుకు ఫెయిల్ అయింది? వై భారతీయుడు 2 వాజ్ ఫెయిల్డ్? నెంబర్ 1, వాట్స్ న్యూ? భారతీయుడు 1 మూవీ గురించి మనం మాడుకుంటే ఆ వరల్డ్ కానీ, క్యారెక్టర్స్ కానీ, మైండ్ సెట్ కానీ, ఐడియాలజీ కానీ ప్రతిదీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. భారతీయుడు 1లో నేను గమనించింది ఏంటంటే, సొసైటీలో చాలా మంది లంచాలు తీసుకుంటారు అండ్ ఆ తప్పుల్ని చేస్తున్న వాళ్ళని చూస్తే మనకు కోపం వస్తుంది. అండ్ భారతీయుడు వాళ్ళని చంపుతున్నప్పుడు మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే చూసే ఆడియన్స్కి ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ భారతీయుడు 1 హిట్ అవడానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ శంకర్ ఆడియన్స్ని ఒక పాయింట్తో బాగా హిట్ చేశారు. ఆ హిట్ చేసిన పాయింట్ ఏంటి? ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. అదేంటంటే భారతీయుడు 1లో భారతీయుడు కొడుకే ఒక లంచగొండి అయినా కూడా మన సేనాపతి తన కొడుకైనా తప్పు చేసింది ఎవరైనా వదిలిపెట్టే పరిస్థితులు లేడు. అందరికీ ఒకే న్యాయం వర్తించేలా తన కొడుకును కూడా శిక్షిస్తాడు, చంపేస్తాడు. ఈ క్లైమాక్స్ అనేది ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మెయిన్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేసింది. కానీ భారతీయుడు 2లో అలా కాదు, ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. ఏదో భారతీయుడు వస్తున్నాడు, చంపుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనే ఉంటుంది తప్ప ఆ చంపే దాంట్లో కూడా కనెక్టివిటీ అనేది మిస్ అయింది. సో చూస్తున్న ఆడియన్స్కి ఏమనిపించిందంటే, ఎందుకు ఇలా చంపుతున్నాడు, ఏంటి చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు, ఇలా ఏవేవో క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కానీ చంపడాన్ని ఈ ఆడియన్స్ అనేది ఎంజాయ్ చేయట్లేదు. సో ఫిల్మ్ సరిగ్గా అక్కడే బోరింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ భారతీయుడు 2లో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ ఆ ఈవెంట్స్ కనెక్టివిటీ మిస్ అయింది. మీరు భారతీయుడు చూసినా, ఒకే ఒక్కడు చూసినా, అపరిచితుడు చూసినా, శివాజీ చూసినా, రోబో చూసినా, శంకర్ గారి మార్క్ ఒకటి కనపడుతుంది. అంటే శంకర్ గారు తన ఫిల్మ్స్లో ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ పెట్టి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. అది శంకర్ గారి ఓన్ స్టైల్ అది. సో అదే శంకర్ గారి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ దీంట్లో మిస్ అయ్యాయి అని అనిపించింది ఆడియన్స్తో పాటు నాకు కూడా. అండ్ నాకు అనిపించిన ఇంకో విషయం కూడా ఏంటంటే, భారతీయుడు 2, 3 అని 2 పార్ట్స్గా తీయకుండా భారతీయుడు 2 మాత్రమే తీసుంటే బాగుండేది, 2 పార్ట్స్గా కాకుండా. అప్పుడు మూవీ ఇంకా ఎక్కేదేమో అని కూడా అనిపించింది. ఇంకో మెయిన్ విషయం చెప్పాలి, అదేంటంటే భారతీయుడు 2కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్లో కమల్ హాసన్ గారు చెప్పారు భారతీయుడు 3 సూపర్గా ఉంటుంది అని చెప్పి. భారతీయుడు 2 ప్రమోషన్స్లో 3 గురించి మాట్లాడారు. అంటే 2 కంటే వాళ్ళకి 3 బాగా నచ్చింది. అప్పుడు శంకర్ గారు అన్నారంట, 3 గురించి మాట్లాడితే 2లో ఏం లేదనుకుంటారు అని. నేనేమనుకుంటున్నానంటే శంకర్ గారు మార్క్ ఖచ్చితంగా భారతీయుడు 3లో కనపడతాయి అని అనుకుంటున్నాను. శంకర్ గారు ఈ సినిమా ఇలా తీశారని చెప్పి శంకర్ గారు టాలెంటెడ్ కాదని కాదు, ఆయన ఎప్పటికీ గ్రేటే. హిట్స్ ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణమే. సో వెయిట్ చేసి చూద్దాం. శంకర్ గారు భారతీయుడు 3 అండ్ గేమ్ చేంజర్ కూడా హిట్ అవ్వాలని నాకు కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.